గత సంవత్సరం సరిగ్గా ఆగస్టు 9వ తారీఖున జూనియర్ వైద్యురాలు ఎవరైతే ఉన్నారో ఆమె పైన ఆర్జీకర్ ఆసుపత్రిలో 18 మంది సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు. అత్యంత క్రూరంగా చేసినటువంటి ఆ హత్య దేశం మొత్తం కూడా సంచలనం సృష్టించింది. అయినా కూడా ఆమె తల్లిదండ్రులకి న్యాయం జరగలేదు. మమతా బెనర్జీ అక్కడ తన యొక్క కాలేజీ కావడం, అంటే తన అధీనంలో ఉన్నటువంటి కాలేజీ కావడం, తన నాయకులు అందులో ఉండడం, తన పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు పనిచేయడం, తనకి చెడ్డ పేరు వచ్చేస్తుంది, నిజాలన్నీ బయటపడతాయని అక్కడ సాక్ష్యాధారాలు మాయం చేయడానికి అన్ని ప్రణాళికలు చేసి మొత్తం రౌడీలు దింపి మరీ అక్కడ సాక్ష్యాధారాలు మాయం చేసేసారు. సిబిఐ కేసు ఎప్పుడైతే వెళ్తాదని తెలుసుకున్నారో వెంటనే అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తగా అక్కడ ఉన్న పోలీసులు కొనేసింది. అంటే ఆమె చెప్పినట్లుగా వింటారు. అక్కడ పోలీసులు, న్యాయ వ్యవస్థ అన్ని కూడా ఆమె చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోయాయి. సిబిఐకి సరైనటువంటి ఆధారాలు దొరకలేదు. దాంతో ఇప్పుడు సంవత్సరమైన సందర్భంగా నభన్న అభియాన్ అనే పేరుతో జూనియర్ డాక్టర్లందరూ నిరసన ర్యాలీలు అయితే నిర్వహించారు. నిన్న ఆ నిరసన ర్యాలీలు కూడా నిర్వహించకుండా పోలీసులు లాఠీ చార్జీ చేశారు. దాంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పదవి నుండి దిగిపోవాలి అంటూ మళ్ళీ అక్కడ సచివాలయంలోకి దూసుకుపోవడానికి ప్రయత్నిస్తే అక్కడ జూనియర్ డాక్టర్లను కొట్టారు. అలాగే ఆ తల్లిదండ్రులు కూడా కొట్టారు. ఎవరిని ఉపేక్షించలేదు, అందరినీ కూడా కొట్టేశారు. అంటే ఎంత దారుణం అంటే చూడండి, న్యాయం జరగకపోగా మళ్ళీ వాళ్ళపై అన్యాయం. సిబిఐ కూడా మొన్న సిబిఐ ఆఫీస్ కి తల్లిదండ్రులు వెళ్తే ఆ మృతురాలి తల్లిదండ్రులు ఈ కేసు మేము చూడట్లేదు, మరి ఈ కేసు మేము ఇచ్చేస్తాం, వాపసు ఇచ్చేస్తాం రాష్ట్ర ప్రభుత్వానికి, మాకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు అని వాళ్ళు కూడా దురుసుగా ప్రవర్తించారు. అంటే వాళ్ళు కనీసం ఒక మృతురాలి తల్లిదండ్రులు, ఆ అమ్మాయి చనిపోయింది, ఎంత దయనీయ పరిస్థితికి ఉంటారు వాళ్ళు, ఎంత దారుణంగా చనిపోయింది వాళ్ళ కూతురు. డాక్టర్ అవ్వాల్సినటువంటి వాళ్ళ కూతురు దయనీయ పరిస్థితుల్లో, ఎవరు చనిపోయినటువంటి పరిస్థితుల్లో అత్యాచారానికి గురవడమే కాకుండా ప్రైవేట్ పార్ట్ లో అనేక రకమైనటువంటి సీసాలు, వస్తువులు పెట్టేశారు. కీలి ఎముకి మెడక మెడ ఇరిచేశారు. అలాంటి పరిస్థితి ఎవడ చేసాడో వాడికి శిక్ష వెయ్యండి చాలు అంటే ఈ 18 మందిలో ఆ సంజయ్ రాయ్ అనేవాడికి మాత్రమే కేవలం యావజ్జీవ కారాగార శిక్ష చేసి వాడిని బలిపశువుని చేశారు. అసలైనటువంటి పశువుల్ని వదిలేసింది మమతా బెనర్జీ. ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ యొక్క పశ్చిమ బెంగాల్ అంటేనే ఒక విధంగా చెప్పాలంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ రూల్స్ ఉంటాయి అక్కడ.